కథ కాదు జీవితం. మీ భార్య మీ అంతా కలిసి ఇట్లా వ్యభిచారం చేస్తే దొరికిపోయారు. కుదరని అప్పుడు ఆ రోజు ఆ ఇంట్లో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు దొరికారు సార్. నువ్వు వస్తే నేను కిరోసిన్ పోసుకొని వస్తా. నేను పెళ్లి చేసుకుంటా, నాకు సంబంధం వచ్చింది. పెళ్లిగా ముందు కలిసినాం, ప్రెగ్నెంట్ అయిపోతే చేసుకొని ఉన్నాడు ఈయన. ఫస్ట్ నాకు మ్యారేజ్ చిన్నతనంలో అది పట్టుకొని పెళ్ళయింది, అచ్చంగా నాతో ఉన్నవా, ఏమంటో నేను కడుపు తెచ్చుకున్నాను అన్నాడు. ఈయన ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుండు. వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ సెల్ నుంచి మెసేజ్ పంపించింది. వీళ్ళమ్మ వారం రోజులు ఇంట్లో పెట్టుకుంది అమ్మాయిని. ఈయన అటు ఇటు తిరిగి వస్తుంది, నైట్ వచ్చి అమ్మాయి దగ్గర ఉంటుండు. నా అత్త నా పిల్ల 800 రూపాయలు చెప్పిండు. అబ్బాయిలు ఒప్పుకున్నారా? వీళ్ళిద్దరే మాత్రం చేపించారని. అబ్బాయిలు ఒప్పుకున్నారు సార్, అబ్బాయిలు ఒప్పుకున్నారు. నువ్వు నిజాయితీ పడువైతే పెళ్లి ముందు ఆమె నువ్వు చెయ్యవు. నీకు సిగ్గనిపించలేదు నాన్న? ఇది కథ కాదు జీవితం. నువ్వేం లక్ష్య చెప్పు. దొంగతనం చేసిండు. అదొద్దాం, వదిలేసి వదిలే. కాదు నాన్న, తప్పు అది ఒకటి నాన్న చెప్పుకో, నేను కాదంటలే. నాన్న నేను క్వశ్చన్ అడిగి వెళ్ళిపోతాను నేను. కాదు, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఇష్టం ఉంది కానీ చాలా గోడలు ఉన్నాయి. గోడలు మిమ్మ మీ నాన్న, ఆమెకి ఇష్టం లేదు. ఇప్పుడు టెంపరీగా నీకు వాళ్ళమ్మ ఇష్టం లేదు టెంపరీగా. మీ ఇద్దరు మీ ఊరు కాకుండా వేరే ఒక 1 ఇయర్ ఉండలేరా? నేను అడుగుతున్నా ఫ్రెండ్లీగా. నువ్వు నా బ్రదర్వే, నేను విన్నానా? నువ్వు కోపం తెచ్చుకోవద్దు ఆమెనా? లేదు కదా నాన్న, నేను జెన్యున్గా బాగుండాలని కోరుకుంటా. ఎప్పుడు నువ్వు గొప్పడవుతా. ఇప్పుడు ఆడదానికంటే మగవాడే గొప్పడు అవ్వాలయ్యా. ఎందుకంటే మగాడు ప్రపంచాన్ని చూస్తాడు, ఆడదని అంత ప్రపంచాన్ని చూడదు. ఆడదానికి లిమిట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ డిస్టర్బెన్స్ అవుద్దో ఆడది నోటికొచ్చినట్టు మాట్లాడుద్ది, నువ్వు చేతికొచ్చినట్టు కొడుతుంటా. నువ్వేమి చేయగలవు? మగవాడివి ఏమని చేయగలవు? ఎందుకంటే అమ్మాయిని ఎక్కడ పెట్టే నువ్వు పోషించగలవు. ఒక్కసారి నీ పెళ్ళాం కోసం, నీ బిడ్డల కోసం ఒక 6 నెలల్లో 1 ఇయర్ సూర్యపేట ఇంకో పక్కపేట ఉండు. 1 ఇయర్ ఆమెను బాగా కన్విన్స్ చేసుకో. నిన్ను నా భర్త తప్ప నా జీవితంలో అనిపించు. అనిపిస్తే నీకోసం పరిగెత్తుకొచ్చి వచ్చి మిమ్మ కాళ్ళ దానం కూడా పెట్టు. నేను నమ్ముతున్నా. పొరపాటు ఎవరేం చేస్తారా? నువ్వు తోడైన అట్లా. ఎందుకంటే ఆడదానికి ఆగ్రహించే కూడా ఉంటుంది, మగవాడికి చెల్లించే కూడా ఉంటుంది అంట. ఎంత చెల్లించాలో తెలుసా? నీ జీవితం నాశనం కానంత వరకు చెల్లించాలి తప్ప భార్య బిడ్డల్ని అమ్మాను ఏడిపిస్తూ వేరే అమ్మాయిలతో సంబంధం పెట్టుకో ఎప్పుడు పెట్టుకోకూడదు. నువ్వు ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకోవాలని నువ్వు ట్రై చేస్తున్నావంటే, అదే నువ్వు నీ భార్య ఇంకొక అబ్బాయితో సంబంధం పెట్టుకుని ట్రై చేస్తుంటే ఏడుస్తావు, కొడతావు, పొడిచేస్తావు కూడా. అదే కోపం ఆడదానికి ఉంటుంది నాన్న. ఆడది బలహీనురాలు కదా పాపం. ఆడది అనుకోలేక ఏడుస్తుంది, బాధపడుతుంది తప్ప పెద్దసుకు మొగాన్ని పడవద్దు. నీకు కొడతావు, నా ఇష్టం అంటావు. ఆడది అనలేదు, మహా అయితే ఏడుతో తిట్టుద్ది తప్ప. ఆ అడ్వాంటేజ్ నీకు ఉంది. అందుకని నువ్వు ఏం పొరపాటు చేయలేదని నేను అనుకుంటున్నా. నీ పొరపాటు కూడా పొరపాటు కాదు కూడా నేను అంటున్నా. ఇది ఆమెని ఇంతమందిలో భార్యని మంచిది అన్నావంటే అక్కడే నువ్వు చాలా గొప్పవాడి. హ్యాట్స్ ఆఫ్. విన్నావా? ఇది 6 నెలల్లో 1 ఇయర్ వేరే సూర్యపేటకు ఉంటే పెళ్ళాన్ని బాగా ప్రేమించవయ్యా. నీ అంటపడవచ్చు. పెళ్ళాన్ని ప్రేమిస్తే స్వర్గానికి వెళ్తారయ్యా, ప్రేమించబడి నరకానికి వెళ్తారు. మీ కాపురం బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఏనానా, నువ్వు మనసులో అన్నీ అట తీసేసాయి. ఎలా కన్నీళ్ళు తుడుచుకుంటే కన్ను కనపడుద్ది, కన్నీళ్ళు తుడుచుకోకపోతే కన్ను కనపడుద్దా? మస్తగా ఉంటుంది జీవితం. అంతే. నువ్వు ప్లెయిన్ హార్ట్తో చూడు, నీ భార్య తప్పులన్నీ పోతాయి. అమ్మ నువ్వు కూడా ప్లెయిన్ హార్ట్తో చూడు, నీ భార్య తప్పులన్నీ పోతాయి. చెప్పు నాన్న, చెప్పు ఎంతసేపేనంట. ఒకటి ఏంటంటే పిల్లలు మేము అందరం గొడవలై కలిసి ఉన్నప్పుడు కూడా పిల్లలకు పుట్టింటికలు తీసే టైం వచ్చింది సార్. నేను పక్కనే ఉన్నా, ఒక్క 10 అవతలేరు నా రూము. తండ్రికి చెప్పకుండా, తండ్రి లేకుండా పిల్లలకు పుట్టింటికలు తీపిచ్చారు వాళ్ళు. 3 రోజులు కుమిలి ఏడ్చిన హాస్పిటల్లో. మరి నేను నా బాధ ఎవరికి చెప్పుకోను?
తండ్రి లేకుండా పుట్టెంటికలు తీపించిన అట్లా కూడా నేను చాలా బాధపడ్డా అట్లాంటి విషయాలలో కూడా. ఇంట్లో రాయి తీసుకొని మీదకి వచ్చినావు కదా, తప్పు కదా? అమ్మ చచ్చిపోతే ప్రాణం పోతుంది, మంచిది కదా? మరి తిడితే ఎవరికైనా మీ కోపం అమ్మ మీద వస్తుంది, రాయి కోసం ఊరుకుంటావా? తిడితే ఎవరికైనా కోపం మరి వస్తుంది. ఎట్లా అంటున్నావు నువ్వు? రాయి లేపినా కానీ నువ్వు కూల్గా ఉంటే నేను క్వశ్చన్ వేస్తా. నాకు సచ్చిన ఆపదలు చెప్పండి సార్. అది నేనమ్మా నువ్వు మంచిదానివే. ఇప్పుడు నీకు అతనితో నీ బిడ్డలు తీసుకొని కాపురం చేయాలని ఉందా లేదా? నేనైతే సూర్యాపేట ఉందా అనుకుంటున్నా సార్. అది కదమ్మా నా క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్పట్లా. నువ్వు ఉందా అనుకుంటున్నా. నువ్వు అంటే ప్రపంచంలో సూర్యాపేట ఒకటే ఉందా? సూర్యాపేట నువ్వు బతకలేవు, బయటకు వెళ్తే సూర్యాపేటలో బతుకుతావు నువ్వు. ఏంటి నీ సూర్యాపేట స్పెషాలిటీ ఏంటి నీకు? నేను పుట్టి అక్కడ ఉన్నా కాబట్టి కలిసారు. ఇప్పుడు నేను మా ఊళ్ళో పుట్టా, మా ఊళ్ళో ఉన్నానా? బతకడానికి ఎక్కడికైనా పోవచ్చు. ఇప్పుడు నీకు న్యాయం కావాలి, హైదరాబాద్ అలా నువ్వు నీ మొగుడు కదా ఫస్ట్. నీ మొగుడు ఇంపార్టెంటా నీ సూర్యాపేట ఇంపార్టెంటా? అక్కడ తెలిసిన చేసిండు, పని చేసిండు. నువ్వు మంచిదాని అయితే అతను మంచోడైతే మీరు అడవుల్లో ఉన్నా మీరు బాగుంటారు. నువ్వు చూస్తాను దాని నుంచి సూర్యాపేట నాన్న, సూర్యాపేట అట్ట కాదు. నీ మొగుడు ఎక్కడ ఉండాలో నువ్వు అక్కడ ఉండాలి. నువ్వెక్కడ ఉంటే నీ మొగుడు అక్కడ ఉండాలి. అది జీవితం అంటే. నాకు తెలిసి జీవితం అది. నీకు నీ భర్త అంటే ఫస్ట్, అమ్మాయి ఈ కాపురం బాగుండాలంటే నీకు నీ భర్త అంటే ఫస్ట్ ఇష్టం ఉండాలా. పాతయన్ని మర్చిపోవాలా. నీ బిడ్డలను బాగా చూస్తాడని నమ్మకం ఉండాలా. తిరిగి నన్ను బాగా ప్రేమిస్తాడని నమ్మకం నీకు ఉండాలి. నువ్వు ఎన్ని చెప్పు. ఇంకొకడైతే కేసు మేమేమైనా ఉన్నా ఎవరిమైనా ఉన్నా పక్కన నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నీకు తెలియపోయినా ఇలాంటి గొడవలు ఉంటే ఏ భర్త తట్టుకో. ఇది వాస్తవం, అది మనం ఒప్పుకోవాలా. ఇలాంటి కేసు పడిందంటే ఆయన పెట్టిపోయిన కేసే కదా సార్. నానా అని నువ్వు అంటున్నావు. మేన పెట్టిపోయిన కేసు నీకు ప్రూఫ్ లేదు, నీ అనుమానమే ఉంది. లాయర్ అనుకున్నా. ఏం చెప్పాడు లాయర్ చెప్పు. బెల్లం కొన లింగే పెట్టినని చెప్పిండు. ఏం పెట్టాడు కేసు? మా అత్త నా భార్య ఎప్సరా చేసిరని పని నుంచి చెప్పి బొక్క కేసు పెట్టి నేనే. కాదమ్మా, ఫస్ట్ క్యాండిడేట్ ఈయనే సార్ సాక్ష్యం. ఇదమ్మా తర్వాతనే ఆడవాళ్ళు. కాదమ్మా, ఇదంతా గొడవ అయిన తర్వాత పెట్టాడా, గొడవ ముందు పెట్టాడా? గొడవైన రోజే తెల్లారు వాళ్ళకి చేసి మరి ఎవడైనా పెడతాడు గొడవ అయిన తర్వాత? బాధ రాదా? ఎవడికి బాధ రాదు? ఎందుకు బాధ ఉందమ్మా? అమ్మా, ఇంటికి ఒక పోలీసు వచ్చిన తర్వాత ఆయన చూడలే కదా సార్. అమ్మ చూడపోయినా ఒకటి చెప్పినా ఆ బాధ నేను బాధగా చెప్పినా కదా, అమ్మా ఈ నిజాలు చెప్పినా కదా. చెప్పలే. నువ్వు అనుమాన పడలేదా? అనుమాన పడి ఊరు చెప్పి నాకు తెలిసింది పోయింది. సేమ్ అదే అంతే. అక్కడ కూడా అయితే మరి నీకు న్యాయమను నీ మొడుకు న్యాయం చెప్తారు ఇక్కడ. నువ్వు ఎలా అనుమాన పడ్డావు, నువ్వు ఎలా బాధపడ్డావు, అలాగే నీ విషయంలో అనుమాన పడ్డాడు, బాధపడ్డాడు. కానీ ఏం చెప్పాడు? నా భార్య మంచిదని చెప్పాడు. నువ్వు చెప్పావు మరి నీ భర్త మంచోడని? మంచోడు కాబట్టి చెడ్డోడు పోయినా అంత అయిపోయింది సార్. ఏముంది సార్? ఏమైపోయింది? ఏమైంది? నీ భర్త మంచోడు, ఏమవ్వాలా నీకు? మంచోడని మన మనసుకు తెలుసు. ఆయనకి ఏం తెలుసు? ఆయనకు ఆయన ఎంత సరే అదే ఇప్పుడు నేను చెప్తున్నానా. ఇప్పుడు దుర్మార్గుడు కూడా నాకు తెలుసు సార్. నేను భరించిన టార్చర్ భరించిన చేసిన నిన్నమ్మా నాన్న జీవితంలో మొగుడు తప్పు చేసిన, పెళ్ళాం తప్పు చేసిన దిద్దుకుంటే అది కుటుంబం, లేకపోతే ఉదాహరణ పడిపోతుంది. అందుకే చాలా దుర్మార్గుడు అయితే ఏం చెప్పట్టావా? కోర్టుకెళ్ళి విడాకులు పంపించేవాడు. ఎప్పుడైతే ఆ కేసు పడిందో పోలీసులకు వెళ్ళారో అప్పుడే పంపించేవాడు. ఇలాంటి ఫ్యామిలీ నాకు వద్దండి, ఇదిగో నాకు విడాకులు నోటీస్ పంపించాడు. నేనే పంపిద్దాం అనుకున్నా అన్నావు కదా. ఇప్పుడు విడాకుల నోటీస్ పంపిద్దాం అనుకుంటున్నావా, కలిసి ఉందాం అని కోరుకుంటున్నావా? నాకు ఇక మారదని తెలిసింది సార్, అర్థమైంది కాబట్టి. నువ్వు విడాకులు ఇచ్చేస్తావా? విడాకులు ఎన్ని? మరి విడాకులు ఇచ్చినప్పుడు అతను ఉద్యోగప్పుడు ఆ ఎకరం పొలం ఎందుకు రాపించుకున్నావు మీ పిల్లలకి? నా పిల్లలు రేపు అనాథలు కావద్దు. అంటే నీకు పుట్టారా, అతను పుట్టలేదా? పుడితే ప్రేమ ఎక్కడ సార్? ప్రేమ ఉంటే వస్తాడు కదా సార్. అరే నీకేది ప్రేమ అంటే నమ్ముకుడమేనా? నీకు ప్రేమ ఉంటే అబ్బాయి ప్రేమ ఉంటుంది, నీకుందా ప్రేమ? నేను పోరాటం చేస్తూనే ఉన్నా సార్, ఫోన్లు చేస్తూనే ఉన్నా. ఎవరైనా 3 పిల్లల పెళ్ళిన తర్వాత మీరు కలిసి ఉండాలి తప్ప ఇంట్లో మమ్మ ఉండాలి, ఇంట్లో మక్క ఉండాలి అంటారు ఎవడన్నా? తప్పు కదా సార్, ఎవరు అన్నారు? మరి ఎందుకున్నావు నువ్వు? మా అమ్మ అంటే ఇప్పుడు మా తల్లి, ఇప్పుడు నేను భర్త లేకుండా నన్ను చదువుకుంది సార్ మా అమ్మ. నన్ను చదువుకుంటే ఆ రూమ్ తీపిచ్చు, ఆ చిన్న రూమ్ ఇప్పించు, ఆ అన్నం పెట్టు. ఇలాంటి సంబంధం పోగొట్టుకుంటే నిజం నష్టపోయేది నువ్వే ఫస్ట్. నువ్వు అనుకుంటున్నావు చాలా నష్టపోతావు. కొంత వయసు రాగానే నువ్వు ఎంత ఏడ్చినా పోయిన సంతోషం, పోయిన కుటుంబం తిరిగి రాదు, గుర్తుపెట్టి. పిల్లల మీద నీకేం తక్కువ, అతనికేం తక్కువ ఉంది. నా బిడ్డలు సార్, నా కొడుకు, అది నువ్వు రాసి. లేకపోతే ఇప్పుడు నాకు అతను పుట్టలేదు రాసివు, అప్పుడు నీ పిల్లలు ముట్టుకోడు వెళ్ళిపోతాడు. మరి ఇస్తావా? మరి అంటే అర్థమైనా నీకు భర్త అంటే ఎంత వాల్యూనో?
నీ బిడ్డ చెప్పడానికి నీ భర్త కావాలి, ఈ కూతురు నీ కూతురు చెప్పడం భర్త కావాలి, భర్త మాత్రం నీకొద్దు. నీకు మెమ్మ కావాలి, మెమ్మతో నువ్వు కాపురం చేస్తావు. ఎవరు మాట్లాడారు? మూడు పిల్లల కలిసి ఉండాలి, తర్వాత అమ్మాయినా నాన్నైనా. అది గుర్తుపెట్టి దాటగా బిడ్డలు మా విను. వినపోతే నువ్వు నాశనం, అతనే నాశనం కాడు. ఇక నుంచి మారండి, బుద్ధి తెచ్చుకోండి. మీతో ఎవరు వస్తారు? నీ కొడుకు కూతురు వస్తాయి. మెమ్మరాదు పద్దాక, వాళ్ళ అమ్మరాదు పద్దాక. మరి ఎందుకు పద్దాక నీ మమతా? నీకు జీవితం నీకు వద్దా? బాగా బతికి వద్దా నీకు? నీ బాగా బతకాలని ఉందా? బతకాలని ఉంటే ఆలోచించుకో, లేకపోతే నువ్వు నిప్పులో కాలిపోతావు. ఎందుకంటే మీరు మంచి ప్లేస్కి వచ్చారు, బతుకు చెప్పారు. ఇక్కడ ఎవ్వడికి అన్యాయం చేయను. అతని మీద మాకు ప్రేమ ఉండదు, నీ మీద ద్వేషం ఉండదు. నీ మీద ఎక్కువ ప్రేమ ఉండదు, ఆ అభిమానికి ద్వేషం ఉండదు. నన్ను నమ్ము. చిన్న చిన్న పొరపాట్లు నాన్న దిద్దుకోవాలా. అది మంచి డాక్టర్ గారు చెప్తారు, అది మంచి డాక్టర్ గారు, మంచి లాయర్ గారు. పిలుద్దాం మరి. ఏనా పిలిచేనా? మరి చెప్పిన మాట వింటావా? వింటాను సార్. కూర్చో నాన్న, కూర్చో సార్. ఇప్పుడు దీప అమ్మగారు వెంకటమ్మను పిలుద్దాము. అమ్మ వెంకటమ్మ రా నాన్న. డాక్టర్ గారు, లాయర్ గారు, ఇప్పుడు అత్తయ్య వెంకటమ్మ కూడా వచ్చింది. మీ సమక్షంలో మాట్లాడతాను, మీరు కూడా రావాలి ప్లీజ్. వెంకటమ్మ, మీ అమ్మాయిని మొత్తం అడిగాను, మీ అల్లుడిని మొత్తం అడిగాను. మీ అల్లుడి దగ్గర కొన్ని పొరపాట్లు ఉన్నాయి, మీ అమ్మాయి దగ్గర కొన్ని పొరపాట్లు ఉన్నాయి. వీళ్ళ మధ్యలో నువ్వే పెద్దదానివి, అందుకని నిన్ను కొన్ని క్వశ్చన్లు వేస్తా, కొద్ది ఆన్సర్ చెప్పు. వెంకటమ్మ, డైరెక్ట్గా నిన్ను ప్రశ్న అడుగుతా. అడుగు. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, 2 బిడ్డలను కన్నారు. ఇవాళ కాబట్టి రేపైనా వాళ్ళు కలిసి ఉండాల్సిందే, అయితే పిల్లలిద్దరూ అనాథలైపోతారు, నాశనం అయిపోతారు. అందుకని మంచి ఉద్దేశంతో కలవాలని కోరుకుంటున్నాను. అల్లుడి మీద నీకెందుకు కోపం ఉంది తెలుసుకోవాలని ఉంది. ఒక్కతే బిడ్డ నాకు మొగడు లేడు, నా భర్త లేడు. నా భర్త ఎప్పుడో పోయిండు, చిన్నప్పుడే పోయిండు ఆయన. 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలం, మా పెద్ద కుట్టినం. అమ్మ నాన్న అందరూ చచ్చిపోయారు, ఎవ్వరు లేరు. నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లె ఉంది. అయితే ఇక నాకు గర్భసంచి ఆపరేషన్ చేయాలన్నాడు డాక్టర్. నీకు చేయాలంటే ఇక సర్లేవా మందులు ఆడతలే అని నేను మందులు ఆడినా. ఒక 6 నెలల దాకా మందులు ఆడినాక తక్కువ అవుతాను చేయనమ్మా, తక్కువ కాకుంటే చేస్తానని చెప్పిండు డాక్టర్. 3 డాక్టర్ల కాడ పోయించిన. పోయేస్తే గిట్టిన అందరం కూర్చుంటే ఆడి గర్భసంచి ఖరాబ్ అయింది. మీ అమ్మ సంసారానే, నువ్వు మొగళ్ళని అట్లా పుట్టిన అని నన్ను గొడ్డుని బాధ ఇంట్లో గొడ్డుని బాధ మీద కూర్చొని తొక్కిండు. ఇక మంచా ఇంట్లో అన్ని మొత్తం దుగ్గు చేసిండు. చేస్తే నాకు ఎవరు లేరు కదా దిక్కు. ఇటు మొగడి లేడా, ఇంట్లో కొడుకులు లేరే, నేను ఎవరిని చెప్పుకోను అని బజారాలు సిటీలలో ఎవరు రాట్లే ఇళ్ళకి. రాకుంటే మా పక్కన నాయనగా ఏందమ్మా పిల్ల ప్రేమించి పెళ్లి చేసుకుని బలపని చేసిందే, ఎక్కడోడాడు వచ్చి నీ కొంపల బాడి నీ పానం తీస్తే అట్లుందాక అన్నాక అట్లా అయిపోయింది. ఇంకోటి కేసు పోదేం వద్దు బిడ్డ, 2 పిల్లలు అయ్యారా, నేనే వద్దని అట్లా నేను ఇంట్లోనే పెట్టుకున్నా. 5 సంవత్సరాల దాకా ఇంట్లోనే పాపు నేను చేయించుకుని నేను నా ఇంట్లో నేను పెట్టుకొని బేరాన్ని పోయినాక 2 ఏం కొట్టుకురు. 2 కొట్టుకొని గాజులు మొత్తం అన్ని కోసిండు. ఆ గాలి వాన వస్తుంటే పైన శ్రేషన్ ఎటు పోయినాయి కొట్టకపోయింది. బట్టలతోటి ఉంది, ఉత్త బరవాతనే ఉంది అమ్మాయి. పక్కన నాన్నదిగా ఏందమ్మా పిల్లగాని బల ప్రేమించి పెళ్లి చేసుకుంది మీ అమ్మ, వద్దు బిడ్డ అని చేసుకున్నామ్మా, నేనేం చేయనమ్మా అంటే అన్న కొట్టి 3ంటికి లేట్ 3ంటికి కిరాయికుండు. 3 నెలలు కిరాయికుండు. 3 నెలలు కిరాయికుంటే 3 నెలల దాకా కిరాయికున్నప్పుడు నా ఇంట్లో ఎందుకు ఉంటుంది బిడ్డ? ఆయనకానే ఉంటుంది కదా. నీ బిడ్డని దాచిపెట్టినావు అని నేను ఒక్కదాన్ని పండుకున్నా. ఇంట్లో ఎవరు లేరు దిక్కు, నేను ఒక్కదానే బెరని పోయి పండుకున్నా.
బాగా మూడు అయింది, లైట్ 3 అయింది. మూడింటికి కొంచెం తలుపు దాంతో 2 పచ్చలు అయింది. రాయింద్ర ఎత్తుకొచ్చిండు, నా మీద ఎత్తేసిండు. ఎత్తేస్తే ఉరికిపోయినా పోతావా అని గోడ బట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. మళ్ళా బిడ్డని నువ్వు దాచి పెడతావు, బిడ్డని నువ్వు కొడతావు, నా ఇంట్లో ఎట్లుంటుంది చెప్పు సార్, ఎట్లుంటుంది చెప్పు అన్నాక అది ఒక తప్పు. 2 తప్పులు నేను ఒళ్ళో పెట్టుకున్నా. అయిపోయినాక అన్నట్టుగా ఎగిరితాయండి నన్ను ఈడ. గర్భసంచి బెడ్ ఇట్లా పోయింది, అట్లా చేసి అది 3 అయిందా. దీప్ హాస్పిటల్ దొంగతనం చేసిండు. బంగారం వేసుకొని పోయిండు. ఆమె ఇంట్లో నేను పని చేసి డాక్టర్ అంటే ఆయన వేసుకొని పోయిండు. నా ఇంటికి వచ్చి కూడా 2 నెలలు కూడా కాలేదు. మీ అమ్మగారింటికి ఆయన ఉండు. అప్పుడు కూడా అయినా నీకు ఇచ్చిన అని మళ్ళీ అట్లా కూడా మా మీద కేసు పెట్టి మీ అమ్మ మంచిది కదా అని నన్ను జైల్లో పెట్టిపోయిండు. 14 రోజులు జైలు వచ్చిన నేను ఒకదాన్ని. పిల్లలు వేసుకొని పోయిండు, 2 పిల్లలు వేసుకొని పోయిండు. తెరి చేసిండు మా ఇల్లు సంసారం మొత్తం. నేను అంటాడుగా నేను ప్రేమిస్తున్నా, నన్ను వస్తావా నన్ను అంటాడు. ఈ వేసుకొచ్చుకుండు. 14 రోజులు ఇంట్లో పెట్టుకుండు. 4 నెలలు 3 నెలలు కడుపు ఈ అమ్మాయికి. అప్పుడు అందరంగా ఏం మా పిల్లగాడి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. మా ప్రేమించి పెళ్లి చేసుకుని మళ్ళీ అదేందమ్మా అన్నాక మళ్ళీ ఇంట్లో 5,000 ఉంటే తీసుకొని పోయి ఆట కట్టుకొని తీసుకొని పోయాను అందరినీ. పోతాలుగా అందరికి తోలిండు, పరాయి తోలిండు. మీరు దొంగలు కానీ మా ఇంటి వాళ్ళు మొత్తం కలిసి కొట్టిరు అక్కడ. ఇక అని జైల్లో పెట్టిండు. మమ్మల్ని స్టేషన్ పెట్టిపోయిండు, మమ్మల్ని కొట్టి. ఇంక పిల్లని ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. మంచి లేదు, ఒక చెడ్డ లేదు, ఏ లేదు. పిల్లగాళ్ళకి 2 పిల్లగాళ్ళ రక్త కణాలు తక్కువ పడ్డాయి. ఆ పిల్లగా రక్త కణాలు ఎక్కువ పెరిగినాయి, ఈ పిల్లకి రక్త కణాలు తక్కువ పెరిగినాయి. 2కి పైసలు లేక అల్లాడుతుంటే కనీసం పుస్తలు కూడా అమ్మి కాళ్ళ మెట్టలు కూడా అమ్మి పెట్టిన. కూరగాయలు చచ్చిపోతారు ఆమె. కాలు మూత తమ్మి అంటే చేటు కాడ 5,000 అడుకొచ్చి పిల్లగాళ్ళు బాగా చేయించిన. పిల్లకి బాగా చేయించిన. తన అంతలకు ఏమో గర్భసంచి బుడుగులు వచ్చినాయి, ఏమో పక్కలు నిమ్ము వచ్చినాయి. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి మందులు ఆడుతూనే ఉంది. ఇంతవరకు నిక్కొస్తున్నా సంసారం. నీ అమ్మకి ఎట్ట వెళ్తుంది, నీ అమ్మకి ఎట్ట వెళ్తుంది, నీ అమ్మ అని గలిజి మాట్లాడుతుంటాడు. ఇంకా చాలా ఉంది సారు. ఇలాంటి తప్పులు చాలా చేశాడు. నిన్ను క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? ఇలాంటి తప్పులు చాలా చేశాడు, చేసిండు. అందులో ఒక తప్పు అడుగుతాను నిన్ను. అడుగు. ఇప్పుడు మీ అల్లుడు అక్రమ సంబంధంగా ఒక ఇంట్లో నువ్వు చూసావా? నేనా? రూల్స్ తేలింది సార్ అక్కడ. నువ్వు చూసావా అని అడిగా. చూసినా నేను అంటలేదు కానీ చూసిన ఊరు మొత్తం అనుకోరు. మేము పోతేనే అయిపోయింది ఆడ. తప్పు పోయిండు సారు. తప్పు పోయిండు. తప్పు పట్టుకున్నాం, పొలంలో పట్టుకున్నాం. తప్పు అమ్మాయిని పట్టుకున్నాం. అన్నా ఇప్పుడుదా నీ మాటలన్నీ విన్నా, మీరు మీద చాలా చెప్పావు, అన్ని విన్నా, నిదానంగా అన్ని విన్నా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని ఏ ఒక్కడూ చూడలా. నువ్వు మాట్లాడింది 5 నువ్వు ఏదైతే అక్రమ సంబంధం ఉందో అది పచ్చి అబద్ధం, తప్పు. పలానా వాడు చూసాడు, తీసుకురా ఇక్కడికి, ఇప్పుడే మీ ఎల్లుండి నీ కూతురుతో చెప్పుతో కొట్టిస్తా. తేగలవా? తేలేవు. ఎట్ట వెంకటమ్మ, ఇంత పెద్దదానివి, ఒక కూతురు ఉంది, ఒక్కడే ఉన్నావు, 2 చిన్నపిల్లలు అందంగా, ఇద్దరు పిల్లలు బంగారం లాగా ఉన్నారు. వీళ్ళు కలిసి ఉండాలి, సంతోషంగా కోరుకోవాలి తప్ప పాత తప్పులను ఎతికి వేరి 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 తిట్టి నువ్వు తిట్టించుకొని నువ్వు కొట్టించుకొని సంసారం అవుతా. వెంకటమ్మ పెద్దదానివి, నువ్వు కూడా నా వయసు ఉంది, నా అక్క లాంటి దానివి. ఏమన్నా అల్లుడు పొరపాటు చేశాడు, క్షమించాలి. అమ్మాయి పొరపాటు చేసింది, క్షమించాలి. ఈ పిల్లలు ఏం కావాలి చెప్పు నాన్న. నువ్వన్న మాటలకి నువ్వన్న మాటలకి ఇదిగో ఈ బిడ్డలు రేపేమైపోతారు నాన్న. నువ్వన్న మాటలకి నేనైతే ఎమ్మడే విడాకులు ఇచ్చాయి దీపా, ఎమ్మడే విడాకులు ఇచ్చాయి అంటే విడిపోద్ది. ఈ బిడ్డలో రేపు నీ కూతురు మళ్ళీ పెళ్లి చేయగలవా? ఈ పిల్లలు ఎవరిని పిలవాలా? మమ్మీ డాడీ అని ఇతను పిలవాలా, వచ్చినోడిని పిలవాలా? ఏం చెప్పుకుంటారు చూడు, నడుచుకుంటూ వెళ్ళిపో, వాళ్ళ నాదరికి వెళ్ళిపోయి. నాన్న కాదన్న వద్దన్నా, అతనికైతే పుట్టారు, కాదన్న వద్దన్న అతనికే భర్త. ఆ భర్త తప్పు చేశాడు, మీ ఎల్లుడు తప్పు చేశాడు, మార్చుకో, ఇంకొక ఛాన్స్ ఇవ్వు, క్షమించు. నీ బిడ్డ పొరపాటు చేసింది, అతను క్షమిస్తాడు. అమ్మా చెబుతా, ఒక అరటి పండు ఉంది, పైన నల్లబడుద్ది, కట్ చేసి మిగతా పండు తినాలి.
పొళ్ళు మొత్తం పారేయంగా. అలాగే అల్లుడు చిన్న పొరపాటు చేయడు అవి దిద్దు, మేము దిద్దుతాం, నీ కూతురు దిద్దుకుంటుంది. తప్పు జరిగిన ప్రతిసారి నరుక్కుంటూ వెళ్ళిపోతే దేశంలో సంసారాలు ఉండవు నాన్న. అల్లుడే కొడుకు అనుకుంటే ఈ ప్రాబ్లం రావు, అతను కూడా అత్తే మా అమ్మ అనుకుంటే ఈ ప్రాబ్లం రావు. ఇక అనుకుంటాడేమో డాక్టర్ గారికి ఛాన్స్ ఇవ్వు, లాయర్ గారికి ఛాన్స్ ఇవ్వు, నా మాటను నేను నీకు చిన్నవాడిని అక్క అనుకుంటున్నా, క్షమించేసే, పొరపాటు దిద్దుకుందాం నాన్న, నువ్వు అవకాశం ఇవ్వు, బాగుంటుంది, మంచి కుటుంబం. డాక్టర్ గారు చెప్తారు, విను ఏమ్మా, ఒకసారి విన్నాను నువ్వు డాక్టర్ గారు. సార్ ఇక్కడ బహుశా ఏంటంటే వీళ్ళిద్దరూ కలిపి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అన్నటువంటి దానికి ఎటువంటి ఆధారం లేదమ్మా. అంటే కేవలం వీళ్ళు మాటల పరంగా ప్రేమించుకున్నారా, చేతలు చూసుకుని ప్రేమించుకున్నారు ఏం తెలియదు, కానీ ప్రేమించుకోవటం అయితే ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవటంతో ఆగకుండా పెళ్లి వరకు కూడా ఆగకుండా తొందరపడి ఒక తప్పు పని చేశారు. ఇక్కడ వినోద్ దీప ప్రేమించుకుంటున్నప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వీళ్ళు చాలా చిన్న వయసులో తెలిసి తెలియనటువంటి వయసులో ప్రేమించుకున్నారు, పెద్దలకు తెలియకుండా ప్రేమించుకున్నారు. ఆ ప్రేమించుకునేటప్పుడు వినోద్ యొక్క ఆలోచన శైలి ఎంత కాదు అనుకున్నా కూడా ఒక తొందరపాటు శైలి, ఒక రివర్స్లో ఆలోచించేటటువంటి శైలి ఏమో అని నాకు అనిపించింది. ఈరోజు వాళ్ళ వైపు వేలెత్తి 1 2 3 4 మీలో ఈ లోపాలు ఉన్నారని ఏవైతే చెప్తున్నారో, ఎంత కాదనుకున్నా కూడా మీరు ప్రేమించినప్పుడు ఈ అంశాలన్నీ కూడా మీ కళ్ళెదురుగుంటూ ఆడుతూనే ఉన్నాయి. కానీ ఆ సమయంలో మీ ఉద్రేకమో మీ ఆవేశమో ఆ యవ్వనంలో ఉండేటటువంటి అదో ఏంటో మరి తెలియదు, కానీ మీరు బహుశా ఏంటంటే ఒక విధంగా చూసుకుంటే ప్రేమించినటువంటి 1 సంవత్సరంలోనే శారీరక సుఖానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. వీళ్ళ తల్లి లాంటిది, ఈ అమ్మాయికి ఇంతకుముందు పెళ్ళి అయింది, ఈ అమ్మాయికి వేరే అనుభవాలు ఉండి ఉంటాయి, లేదంటే ఈ అమ్మాయికి వేరే వాళ్ళు పరిచయం అయి ఉంటారు, వాళ్ళ తల్లి క్యారెక్టర్ వేదన అయి ఉంటుంది అనేటటువంటి ఒక విధమైనటువంటి అనుమానాలు అన్నీ కూడా ఆ శారీరక సుఖం ముందో లేదంటే ఆ అట్రాక్షన్ ముందో అవన్నీ కూడా వెనక్కి పెట్టేశారు. ఎందుకు అంటే కనుక సైకలాజికల్గా ఈ అమ్మాయిని ప్రేమించాలి, ఒక విధంగా నేను ఈ అమ్మాయితో ఉండాలి అనేటటువంటి ఆలోచనే కానీ మీ కుటుంబ పరంగా వాళ్ళ కుటుంబం పరంగా చూసుకుంటే కనుక పెళ్లి వరకు తీసుకెళ్లే ఆలోచన మొదటి నుంచి మీకు లేదేమో అని నాకు ఒక అభిప్రాయం. అందుకే ఈ కఠినమైనటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో మీ కళ్ళెదురుగుంటే ఆడినా కూడా అవి ప్రత్యక్షంగా తీసుకురాలేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా తీసుకొస్తే కనుక నువ్వు నన్ను అనుమానం పడుతున్నావు, నన్ను హింస పెడుతున్నావు, బాధ పెడుతున్నావు, గుడ్ బై అని చెప్పి ఈ అమ్మాయి అప్పుడే వెళ్ళిపోయి ఉండేది, మీకు ఆ శారీరకమైనటువంటి తృప్తి లభించుండేది కాదు. సో ఆ టైం అప్పుడు ఈ క్రిటికల్ ఫ్యాక్ట్స్ అన్నవి మీరు సర్ఫేస్ మీదకి తీసుకురావడానికి వెనకాడారు. బహుశా వీళ్ళు నా మెడ ఉంచలేరు, వీళ్ళు పెళ్లి వరకు తీసుకెళ్లారు, ఒకప్పుడు పెళ్ళి అయినా కూడా ఈ అమ్మాయిని వదిలించుకోవచ్చు అనేటటువంటి ఆలోచన ఉంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఏంటంటే చాలా డెస్పరేట్ ఫ్యామిలీ అండి. అంటే ఏంటంటే ఆల్రెడీ భర్త లేకుండా ఆవిడ బతికింది, మగదిక్కు లేకుండా ఇద్దరు బతికారు, ఒక పెళ్లి చేసిన తర్వాత వాడు వెళ్ళిపోయి కుదరలేదు వాళ్ళిద్దరి మధ్యన. సో ఏంటంటే ఒక డెస్పరేట్ ఫ్యామిలీ అనమాట. అంటే ఒక మగదిక్కు గురించి చాలా డెస్పరేట్గా వెయిట్ చేస్తున్నటువంటి ఒక ఫ్యామిలీ అది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎంటర్ అయిన తర్వాత మిమ్మల్ని వదిలే ఉద్దేశం వాళ్ళకు ఉండదు. సో అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే జరిగినటువంటి మిగతా గొడవలన్నీ జరిగింది. ఏదైనా కూడా సార్ వినోద్ని మనం మెచ్చుకోవాలి ఈరోజు. ఎందుకు అంటున్నానంటేనమ్మా, ఈరోజు ఒక స్వచ్ఛమైన మనసుతో, ఒక ఓపెన్ హార్టెడ్నెస్తో, నాలో ఇంకా ప్రేమ బతికే ఉంది అనేటటువంటి ఉద్దేశంతో భార్యని తిరిగి యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఈరోజు సభ్య సమాజంలో నలుగురికి తెలిసినటువంటి ఒక సిగ్గుచేటు ఒక అంశం నలుగురి మధ్యన పాకింది, అందరిలో నానింది. ఇటువంటి అంశం నానినా కూడా నా భార్య నాకే కావాలి, నా పిల్లలు కావాలి, నా కుటుంబం కావాలి అని వినోద్ కోరుకుంటున్నాడు అంటే కనుక బహుశా దానికి మించినటువంటి నీ కూతుని బాగా చూసుకుంటాడనే సర్టిఫికేట్ నీకు ఇంకోటి అక్కర్లేదు. వెంకటమ్మ గారు, మీ అమ్మాయితో తక్కువ ఎందుకు మాట్లాడి మీతో ఎక్కువ మాట్లాడుతున్నానంటే ఇందాక ఈ స్టేజ్ ఎక్కే ముందు కూడా నేను ఒకటి అన్నాను, 80% దీప ఎవరంటే వాళ్ళ అమ్మే అన్నాను. అంటే దీప యొక్క నిర్ణయం, దీప యొక్క ఆలోచన శైలి, దీప యొక్క హావభావాలు ఎంత కాదనుకున్నా కూడా 80% ఎవరంటే కనుక వాళ్ళ తల్లే. ఇప్పటికీ అదే పరిస్థితి. అందుగురించి నేను మీకే ఎక్కువ ధైర్యం చెప్పడం అనేది జరుగుతుంది. దీపా విషయానికి వస్తే సార్ చాలా సింపుల్ లాజిక్. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే వాళ్ళ మదర్తో ఒక విపరీతమైనటువంటి ఒక బాండింగ్ ఉంది. మొదటి పెళ్ళి మీ భర్త అలా జరిగిన తర్వాత ఈ అమ్మాయి మొదటి పెళ్ళి అలా జరిగిన తర్వాత ఏంటంటే మీలో కూడా ఒక అభద్రత క్రియేట్ అయింది. నా కూతురు మూడో వేసేటటువంటి ఒక మగాడు మూడో మగ వ్యక్తి వచ్చిన తర్వాత ఇవి ఏమన్నా జరగచ్చేమో, ఇంకేమన్నా ప్రమాదకరమైనటువంటి అంశం జరగచ్చేమో
అనేటటువంటి ఉద్దేశంతో మీరు ఏంటంటే ఆచితూచి అడిగేశారు. దానివల్ల ఏంటంటే ఈ అమ్మాయి ఏవైతే నేర్చుకోవాలో అవి నేర్చుకోలేదు, ఏవైతే నేర్చుకోకూడదో అవి నేర్చుకుంది. అంటే ఏంటి నేర్చుకుంది అంటే కనుక కండిషనల్గా ప్రేమించటం. అంటే నువ్వు ఈ విధంగా వ్యవహరించాలి, ఇలా వచ్చి ఇక్కడ ఉండాలి, ఈ విధంగా మాట్లాడాలి అనేటటువంటి ఏవైతే నేర్చుకుందో అవి ఈరోజు మనకి ఒక ఒక ముళ్ళుల్లాగా గుచ్చుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ అమ్మాయికి ముఖ్యంగా ఏంటంటే సార్, ఇటువంటి పరిస్థితిలో ఆలోచించి నిర్ణయం తీసుకునేటటువంటి తత్వం నీలో లేదు అనేటటువంటి ఒక పెద్ద ఉదాహరణ నేను ఇందాక చెప్పాను. ఏంటంటేనమ్మా, పెళ్లికి ముందే గర్భం దాల్చటం, ప్రెగ్నెన్సీ అనేటటువంటి. నువ్వు సైకలాజికల్గా అతనికి ఎటువంటి ఆలోచన అతని మైండ్లో క్రియేట్ చేస్తున్నావు అంటే కనుక ఈ 2-3 మాటలకే ఈవిడ నాతో పడిపోయి తన శరీరాన్ని నాకు ఇచ్చింది. బహుశా ఎంతమంది ఇటువంటి మాటలు చెప్పి ఈ అమ్మాయిని లొంగ తీసుకుని ఉంటారో. అంటే నీ మీద నమ్మకం పెరగదు. వాస్తవానికి ఏంటంటే అతను మీ మీద ఉండేటటువంటి నమ్మకం తగ్గిపోతుంది. ఇటువంటి అమ్మాయినా నేను చేసుకుంటున్నాను, ఈ మాత్రంకే ఇంత ఈజీగా ఈ అమ్మాయి లూజ్ అయిపోయింది, బహుశా ఇంతకుముందు లూజ్ అవ్వలేదు అనేటటువంటి మొదట బీజం, అనుమానానికి పడేటటువంటి మొదటి బీజం అక్కడే పడిపోయింది మీ ఇద్దరి జీవితంలో. చాలామంది ఆడపిల్లల పరిస్థితి ఇదే. ముఖ్యంగా ఏంటంటేనమ్మా, ఇక్కడ ఫైనల్గా నేను చెప్పేది, ఈ రోజు నుంచి మీరిద్దరు సంతోషంగా ఉండాలి అంటే వెంకటమ్మ గారు ఇలా చెప్పారు, మా అమ్మ ఇలా చెప్పింది అనేటటువంటి అంశాలు పక్కన పెట్టాలి. ఈ అంశాలు అంటే మీ అమ్మాయి మీద, మీ అమ్మాయి జీవితం ఏదో అయిపోతుంది అనేటటువంటి అనుమానం మీ మనసులో ఉండకూడదు. సో మీరు నమ్మకంగా, ధైర్యంగా, మా అందరి మీద నమ్మకంతో ఆ అమ్మాయిని ఇద్దరిని కలపండి. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా, హిమాలయ పర్వతాల్లో ఉన్నా కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరు అంత చెడ్డవాళ్ళు కాదమ్మా. ఆ అబ్బాయి చాలా మంచివాడు, ఈ అమ్మాయి కూడా చాలా మంచిది. ఎటువంటి ప్రాబ్లము ఉండదు వీళ్ళ మ్యారేజ్కి. ఆ పిల్లలు ఇద్దరు సుఖపడతారు. మేడం సార్, ఇక్కడ జనరల్గా భార్య భర్తలు దెబ్బలాడుకుంటే వాళ్ళిద్దరికి మనం మాట్లాడి పంపిస్తాం. కానీ ఇక్కడ ఈ కేసులో అన్ఫార్చునేట్గానమ్మా కొన్ని భయంకరమైన కేసులు మాత్రం మీ మీద ఉన్నాయి. అదేంటంటే మీకు తెలియక మీరు ఇందాక కూడా ఇంత జరిగినా కూడా, ఈ జైల్లో ఉన్నా కూడా, అంటే మళ్ళీ మీరు సార్ తోటి నా మీద దొంగతనం కేసు పెట్టారు ఇలాంటివన్నీ అనే మాటలు, అంటే మీకు తెలియక మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా అనేది మాత్రం ఒక చాలా భయం వేస్తుంటుంది. ఎప్పుడైనా ఇది చదివిన తర్వాత, అమ్మ ఎఫ్ఐఆర్లో ఇంత కఠినమైన కేసు మీ మీద పడి ఉన్న తర్వాత కూడా మీరు ఏ ధైర్యంతో మీరు మాట్లాడుతున్నారు? మీకు ఇప్పుడు గమ్మత్తుగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు భర్త భార్య మీద వేసినప్పుడు, అమ్మ నువ్వు ఆ కేసు విత్డ్రా చేసుకోమ్మా, మీ ఇద్దరు కాపురం బాగా ఉంటుంది అని మనం చెప్పే అవకాశం ఉంటుంది సార్ ప్రతిసారి. కానీ ఇక్కడ అలాంటి అవకాశం ఏమీ లేదు. వీళ్ళిద్దరు బాగుండాలని మనం కోరుకుంటున్నాము. ఆ కేసులో నుంచి ఆవిడ బయట పడాలి, ఎందుకంటే వీళ్ళిద్దరు బాగుండడానికి. ఈవిడ మీద పిటా యాక్ట్ కింద ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అనే దాని మీద, అంటే సెక్షన్ 436, అంటే బ్రోతల్ హౌస్ని నడుపుతున్నారు. అక్కడ ఇదేంటి కొంతమంది విటులను కూడా వాళ్ళను ఉన్నారు, రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. అక్కడ అలాంటి చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. డబ్బు అనేది కూడా ట్రాన్సాక్షన్ అయ్యినది, అంటే అలాంటి వ్యవహారం కూడా జరిగింది అని చూసిన తర్వాత, అమ్మ ఒకటి ఎప్పుడైనా కూడా ఇలాంటి కేసెస్ ఎలా వేస్తారు అని అంటే ప్రాపర్గా, అంటే ఒక ఎవిడెన్స్ అనేది అక్కడ లేకపోతే మాత్రం ఎవ్వరు ఎక్కడా కూడా ఒక సంసారం చేసే చోట, ఒక ఏరియాలో వెళ్ళిపోయి అమ్మ నువ్వు ఇలా బ్రోతల్ హౌస్ నడుపుతున్నావు అని వేసే ధైర్యం, అలా వేసే ధైర్యం ఎవరికి పోలీస్ వాళ్లకు ఉండదు, చుట్టుపక్కల వాళ్లకు అంతకంటే ఉండదు. అంటే ఇంత స్ట్రాంగ్ సెక్షన్ మీ మీద ఉంది కనుకనే ఎవరైనా కూడా ఆడవాళ్ళని 14 రోజుల నుంచి 15 రోజులు జైల్లో ఉంచుతారమ్మా. ఉంచారు కదా, అంటే దానికి ఎంత సీరియస్ అయిన సెక్షన్ నీకు ఏమన్నా ఒకటి అర్థమైందా? సరే, ఇంకొకటి, దీనికి ఒకవేళ ప్రూవ్ అయితే మాత్రము సెక్షన్ 3కేమో 2 years ఆఫ్ రిగరస్ పనిష్మెంట్, సెక్షన్ 3 కింద 7 సంవత్సరాలు, సెక్షన్ 6 కింద మళ్ళీ 4 నుంచి 7 సంవత్సరాలు. ఇంత పనిష్మెంట్ ఉన్న ఈవిడ మరి వాళ్ళిద్దరు బాగా ఉండాలి, వాళ్ళిద్దరూ ఈ కారణాల మూలాన వాళ్ళిద్దరు విడిపోతున్నారు అని చెప్పగలిగే అర్హత మేబీ ఆవిడకి లేదేమో అని అనిపిస్తుంది సార్. మీ దగ్గర నుంచి ఏదైతే జప్తు చేయబడ్డ వస్తువులు కూడా వాళ్ళు ఇందులో రాసి పెట్టి ఉన్నారు కనుక రేపొద్దున మీకు శిక్ష పడే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటున్నాయి సార్.
తర్వాత ఇంకోటమ్మా, ఇవన్నీ జరుగుతున్నాయి ఒక ఎత్తు. ఇంకొకటి మీ అమ్మగారి దగ్గర అతను ఉంచితే అతని నిజంగా అతని పెద్ద మనసు అని అనుకోవాలా, అతను తెలివిలేని వాడు అనుకోవాలా, లేకపోతే ప్రతిసారి అందరూ నోరు పెట్టుకుని అరిచేటట్టు మగవాడు చెడ్డవాడు భార్యను బాధ పెడుతున్నాడు అని అన్నే ఈ సమాజంలో ఇంత తెలిసినా కూడా ఆయన మీ వైపు ఎటువంటి లీగల్ యాక్షన్ కూడా తీసుకోకపోవడం ఆయన పెద్ద మనసుకు తార్కాణం అనుకోవాలమ్మా. నీకే నేను రివర్స్గా ఒక క్వశ్చన్ ఇస్తానమ్మా. నీకే ఒక కొడుకున్నాడు అనుకోమ్మా, ఇలాంటి పరిస్థితి అతనికి వచ్చింది అనుకోమ్మా, ఆ తల్లి ఎలా బాధపడుతుంది? ఇక్కడ వీళ్ళు ఒకవైపు ఈ కేసు పెండింగ్లో ఉన్నా కూడా ఈ అమ్మ ఇంకొక పొరపాటు కూడా చేసిందండి. అదేంటంటే మెయింటెనెన్స్ కేసు లాంటిది అతని మీద వేసింది. అంటే నువ్వు ఒకటి డిసైడ్ చేసుకున్నావమ్మా, ఏంటి నేను అతని నుంచి వేరే ఉండిపోదలుచుకున్నాను కనుక నా పిల్లలకి నాకు జీవన భుక్తి ఇచ్చేసేయమని చెప్పేసి నువ్వు కోర్టుకు వెళ్ళి అడిగావు. కానీ నీ పిల్లలకి ఇచ్చే బాధ్యత ఆయనకు ఉంది. కానీ ఆయన మళ్ళీ కోర్టుకు వచ్చి నేను ఇవ్వలేను అని అన్నప్పుడు డెఫినెట్గా కూడా అది ఎందుకు ఆయన ఇవ్వనంటున్నాడు, మీరు వెళ్ళి కలిసి ఉండండి అమ్మా అని చెప్పి జడ్జి గారు మాత్రం ఒక మాట అడిగే ఉంటారు. ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు కనుక అమ్మా నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళిపో, ఈ మెయింటెనెన్స్ కేసు అనేది అంత కరెక్ట్ కాదేమో కదమ్మా అని చెప్పే అవకాశం అయితే ఉందా లేదమ్మా? సార్ ఇక్కడ ఇవన్నీ ఒక లెక్కనైతే సార్ ఈయన వినోద్ అతను చాలా ప్లే సేఫ్ గేమ్స్ ఆడుతున్నాడు. అతను ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ పెట్టేస్తారు, అయిపోయింది. 3 సంవత్సరాల పాటు నీ భార్యను నువ్వు ఎందుకు వదిలిపెట్టేసావయ్యా? ఎందుకంటే నీకు తెలుసు మీ అత్తగారి మీద ఇలాంటి కేసు బుక్ అయిందని తెలిసిన తర్వాత కూడా నీ భార్య పిల్లలు ఏం తింటున్నారు అని నువ్వు పట్టించుకోకుండా వదిలేయడం అనేది నువ్వు ఒక తండ్రిలాగా ఒక భర్తలాగా చేయాల్సిన పని అయితే కాదు కదా సార్. ఇక్కడ ఇంకొకటి ఏమైపోతుందంటే సార్, దీపకి ఎలాంటి కండిషన్స్ ఏమన్నా పెట్టగలిగే స్థితిలో ఉందా? మేబీ లేదనే చెప్పగలరు సార్. ఎందుకంటే ఆమె ఉండే పరిస్థితిని బట్టి ఆమె ఉండి నేను సూర్యాపేటలో అయితే నేను ఉంటాను, నేను అక్కడైతే నేను ఉండనంటే సూర్యాపేటలో కేసు ఉందమ్మా, మీ అమ్మ మీద కేసు ఉంది. మీ ఆయన నిన్ను అక్కడ ఉండాలంటే రేపొద్దున నువ్వు వెళ్తున్నా కూడా మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు ఏదో అంటారు, మళ్ళీ అది ముందుకు వస్తుంది, మళ్ళీ అది గొడవ స్టార్ట్ అయిపోతుంది. ఇంకొకటి ఆ అమ్మాయి అక్కడ ఉండడం అని అంటే ఏంటంటేనమ్మా, నువ్వు తాటి చెట్టు కింద కూర్చుని నేను పాలు తాగుతున్నాను అన్నట్టే అవుతుంది. రేపొద్దున ఎంక్వైరీలో ఎగ్జామినేషన్లో ఈ అమ్మాయిని కూడా పిలిచే అవకాశం కూడా చాలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కేసు నుంచి ఎట్లా బయటపడాలా అని మీరు ఆలోచించాలి. మీ అమ్మాయి మీ అల్లుడు ఎలా కలిసి ఉండాలనేది ఆలోచించాలి. నా దగ్గర ఉంటే మాత్రం ఉండాలని సూర్యాపేటలోనే ఉండాలని అనుకుంటే ఇంకా పొరపాట్లు మాత్రం జరుగుతాయి. ఇంకొకటి సార్, అతనికి ఈ పరిస్థితులన్నీ చూసి డైవర్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఈజీగా ఉంది. అవి కూడా అమ్మాయి ఇప్పుడు నేను పిలిచిన కాడ నుంచి మేడం అవును సార్, ఫస్ట్ అడిగా నీ భార్య మీద నీకు ఇష్టం ఉందా? ఉంది సార్. నీ భార్య మంచిదా కాదా? మంచిదే సార్. ఈ బిడ్డలు నీకే పుట్టారా? నాకే పుట్టారు సార్. ఈ స్పష్టంగా ఆమె గురించి గొప్పగా చెప్పాడు. చిన్న చిన్న పొరపాటు చేసి ఉంటే వేరే తీసేయండి. భార్య విషయంలో మాత్రం చివరికి ఆ కేసు విషయప్పుడు కూడా సార్ నా భార్య తప్పు చేయలేదని నమ్ముతున్నాను అన్నాడు. ఈ అమ్మాయి ఏమంటుందంటే మత తిడుతుంది అన్నాడమ్మా. మళ్ళీ నాకు మంచి మాటలు వస్తాయి. ఇక అలా ఊరికి పోయి రచ్చరచ్చ చేసిండు. రచ్చరచ్చ చేసి పిల్లని కచ్చరచ్చ చేసి మా ఆమె ఎడ్డడికి పట్టుకున్న మా అత్త నా పిల్ల అని చెప్పుకుంటా. మళ్ళీ ఇట్లా చెప్పలేదు. తప్పమ్మా, ఇందులో లేదు. 2 నిమిషాలు నీతో మాట్లాడానా? కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. కోర్టులు ప్రూవ్ అయితే మిమ్మకి కనీసం తక్కువలో తక్కువ 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. జైలు శిక్ష పడడానికి చాలా ఎక్కువ ఛాన్సులు ఉంది. 2, నువ్వు ఎవరి భార్యవి, గౌరవనీయమైన పెళ్లి చేసుకొని భర్త పిల్లలు ఆడపిల్లవి, ఇల్లాలివి, ఆడపడుచువి. నువ్వు ఆ కేసుకి వెళ్ళి కోర్టులో నుంచి ఉంటే మమ్మ చేసింది చేయలేదు, నేను చూశాను చూడలేదు, ఇవి వినటానికి ఇబ్బందిగా ఉంది.
ఆడకూతురు ఇద్దరు బిడ్డ చిన్న పిల్లలు అడుగుతారు, అంటే ఏంటి మమ్మీ? మొత్తం వినవుగా డాక్టర్ గారు చెప్పింది, లాయర్ గారు చెప్పింది, నువ్వు ఇందా చెప్పావు. చెప్పండి. ఓ మాట, ఏది ఈ గొడవ వద్దు, మాకు వద్దు సార్, మాకెవరొద్దు, నేను నా భార్య నా బిడ్డ కలిసి ఉంటాం. ఆ అమ్మాయిని చెప్పా, సూర్యాపేటలో వద్దు, నీకు వాళ్ళ ఊరు వెళ్తే ఇప్పుడే నీకు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మీద నమ్మకం కలగదు కదా, సరే ఆ ఊరు వెళ్ళొద్దు, సూర్యాపేట అసలు వద్దు, ఎందుకంటే నీ మీద ఎవరైనా వేరే చూపిస్తే నీ భర్త తట్టుకోలేడు, అందుకని సూర్యాపేట వద్దు, వాళ్ళ ఊరు వద్దు, మధ్యలో ఎక్కడో ఒక ఊరు చూసుకోండి, ఊరిలో పక్కన ఒక పేట ఇంకో పక్కన టౌన్ చూసుకొని నీ భర్తతో నీ బిడ్డలతో నువ్వు సంతోషంగా ఉండు. నీకేదో చిన్న దెబ్బ తేలింది, ఏదో ఆపరేషన్ చేయించుకోవాలన్నావు కదా, నీ భర్త చేపిస్తాడు. నీకు ఏం కావాలంటే నీ భర్తకి నీకేం కావాలన్నీ నీ భర్త చేస్తాడు, ఇంకెవరు చేస్తాడు? నమ్ము, పాత ఎన్ని మర్చిపో. నువ్వు తప్పు చేసావా, నీ భర్త తప్పు చేశాడా? తప్పులు చేయనివాడు మనిషే కాదు, మారాడు. నువ్వు అతనితో సంతోషం కలిసి ఉండు. మేమతో నీకు సంబంధం లేదు, మెమ్మ నీకు రావడానికి వీల్లేదు, మెమ్మ రాదు, వాళ్ళ అమ్మ రాదు. మీ ఇద్దరు సంతోషంగా ఉండి నిజంగా నీ భర్త నేను బాగా చూస్తున్నాడు, బాగా ప్రేమిస్తున్నాడు, ఇక నాకెవరు అక్కర్లేదు అనుకున్నప్పుడు అప్పుడు మీ అత్తగారింటికి వెళ్ళి కావాలి, ఆ ఊరు వెళ్ళు, సరదా చూస్తాను, తప్పులేదు. అప్పుడు ఆ వినోద నచ్చుతాడు, వినోద్ అమ్మ నచ్చుద్ది, వినోద్ నాన్న నచ్చుతాడు, వినోద్ చెల్లెలు నచ్చుద్ది అని చెప్పి ఇష్టమే సార్. ఇదంతే. నువ్వు ఎంత ప్రేమిస్తే అంత అందంగా ఉంటుంది, అంత బాగుంటుంది ఆ పిల్ల. నీ కొడుకు నీ కూతురు బాగుంటారు, నీ కొడుకు నీ కూతురు గోల్డ్ బంగారంలా ఉన్నారు. అంతగా నువ్వు నీ బిడ్డని ప్రేమించి దగ్గర తీసుకుంటావా? ఏం కిలకవాయక, ఇబ్బంది లేదుగా నీకు? నాకేం ఇబ్బంది లేదు సార్, అస్సలు సంతోషంగా ఉంటారుగా, నాకు హ్యాపీ. ఏం పడుచుకోగా నాన్న, నాకు గ్యారంటీగా. అలా పర్సనల్ విషయాలనే నేను ఏలెత్తి చూపించినాను, ఎప్పుడో చెప్పా, ఇప్పుడు చెప్తున్నా సార్. ఏ ఇబ్బంది లేదు, నాకు మీ వాళ్ళ ద్వారా ఏ ఇబ్బంది లేదు, మా వాళ్ళ ద్వారా లేదు. అది మధ్యలో ఎక్కడ ఉంటారు. ఏ నాన్న, సరే సార్. నీకు ఇష్టమేనా? నువ్వు సంతోషం చెప్తే నాకు చెప్తా, ఇష్టమేనా? నువ్వురా. నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం. దండగుచ్చాను నా ప్రాణం, వెండి ఎన్నెల్లో కళ్యాణం. ఈ రీతులు గీతలు సరిపెయ్యాలని జాసే పుట్టిందిలే. పొలికే కలకందని పొలిమేరలలో సినిమే చేద్దాములే. నీ భార్య, నీ కొడుకు, నీ కూతురు, ఇది నీ జీవితం. నీ భార్య మీద ఉట్టేయి, ఒకసారి ఉట్టేయి, నిత్యమేనా? ప్రమాణ సాక్షిగా, ప్రమాణ సాక్షి, నా భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటా, నా భార్య బిడ్డలతో సంతోషంగా ఎప్పుడు కన్నీళ్ళు పెట్టను. పెట్టాను. ప్రమాణ సాక్షిగా, ప్రమాణ సాక్షి, నా భార్యని జీవితాంతం తోడుగా ఉంటా, ప్రమాణ సాక్షి, నా భార్యతోటి జీవితాంతం సంతోషంగా ఉంటాం, స్నేహితుల్లాగా ఉంటా, స్నేహితుల్లాగా ఉంటాం, పిల్లల్ని బాగా చూసుకుంటా, పిల్లల్ని బాగా సరేనా? చూసుకుంటాం. అమ్మా దీపా, ఓకేనా? నీకెవ్వరు లేరు, నీ భర్త, నీ పిల్లలు, నువ్వు, నలుగురు మీరు. అర్థమైందా? ఎవరైతే వినోద్ ఉన్నాడో, వినోద్ అమ్మ నాన్న వాళ్ళు చూసుకుంటారు, మీ అమ్మ తన జీవితం తను చూసుకుంటుంది. ఏం చెప్తే అది చెయ్యి, నువ్వేం చెప్తే అది చేస్తాడు, అంతేకమ్మా. భార్య భర్తలు అంటే ఏనాన్నా, నువ్వు నీ ప్రతి మాట తను గౌరవిస్తుంది, తను ప్రతి మాట నువ్వు ఇష్టపడు, నువ్వు గౌరవించు, ఏనానా? డాక్టర్ గారండి. సార్. అమ్మా, మనసుకు బాధ, మనిషికి